నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ గోదావరి రుచులు. ఈ షోని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మన భీమవరంలోని నూతనంగా ప్రారంభమైన కేకే స్టోర్స్లో అన్ని కావాల్సిన శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ లెహెంగాస్ ఇలా ఒక్కటేంటి ఇండో వెస్టర్న్ నుంచి ట్రెడిషనల్ వరకు ఆడవాళ్ళకి కావాల్సిన అన్ని రకాల క్లోదింగ్ ఒకటే చోట అతి తక్కువ ధరలకి నాణ్యమైన క్వాలిటీతో అందిస్తున్నారు. కేకే అంటే చౌక చౌక. కో స్పాన్సర్ బై మిత్రా మెడికేర్ హాస్పిటల్స్, 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ప్రపంచ స్థాయి వైద్యులచే 24/7 క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా పెదామిరం, భీమవరం. డిటిడిసి అతిపెద్ద లాజిస్టిక్స్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 216 దేశాల్లో వారి సేవలను అందిస్తున్నారు. మీ పార్సిల్ ఏదైనా కానీ సురక్షితంగా ఒక చోటు నుంచి మరొక చోటుకి చేరవేయడానికి అతి తక్కువ ప్రైస్లోని డిటిడిసిని సంప్రదించండి. ప్రియాంక స్కిన్ క్లినిక్, మీ స్కిన్ కన్సర్న్ ఏదైనా కానీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఇక్కడ లభించును. ఆపోజిట్ 32 డెంటల్ కేర్, డిఎన్ఆర్ రోడ్, భీమవరం. ఈ రోజు మన గోదావరి రుచులు కార్యక్రమంలో భాగంగా భీమవరం గాంధీనగర్ రోడ్లోని ఉంటున్న కనకదుర్గ గారి ఇంటికైతే వచ్చేసాం. లోపలికి వెళ్ళి వారు ఏ రకమైన వంటకం తయారు చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం, వచ్చేయండి. హాయ్ అండి కనకదుర్గ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ హస్బెండ్? అడ్వకేట్, లాయర్. అంటే కోర్టులో ఆయన లాయర్ అయితే ఇంట్లో మీరు జడ్జి అనమాట. ఇంకా మీకు ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఏం చేస్తుంటారు? బ్యాంక్లో జాబ్ చేస్తారు. మ్యారేజ్ అయిపోయింది. ఒక బాబు, నాకు మనవడు. మీకు మనవడు ఎన్ని ఇయర్స్ అండి? 2 వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, 1.5 year అలా ఉంటుంది. ఓకే, సో మరి మీ కోళ్ళ వంటలు అవి చేస్తూ ఉంటారా? బాగా చేస్తా. కొత్త ఐటమ్స్ అన్ని చేస్తా. కొత్త మీరు నేర్పించారా? నేను వంట చేసేస్తాను. కొత్త ఐటమ్ ఏమన్నా కావాలంటే మా కోడలు వీకెండ్స్ లో వండిస్తారా? ఎక్కువ ట్రిప్స్ అవి వెళ్తూ ఉంటారా? వెళ్తాం. వీకెండ్ సెలవులు వచ్చినప్పుడు తీసుకెళ్తాడు. ఎవరు మీ అబ్బాయి తీసుకెళ్తూ ఉంటారు? మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తాము. అంతర్వేది వెళ్ళాము. నిన్ననే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చి. ఈ మధ్య బాగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అవుతుంది. దర్శనం బాగా జరిగింది? బాగా జరిగింది. అంటే ఎక్కువ యూజువల్ గా మీరు వేరే అంటే ఇప్పుడు హాలిడే ట్రిప్స్ కి అలా వెళ్తుంటారా, లేకపోతే డివోషనల్ ట్రిప్స్ కి గుడికి వాటికి వెళ్తుంటారా? గుడికి అన్ని వెళ్తాము. హాలిడేస్ అంటే మా అబ్బాయి మా కోడలను పంపించేస్తాం. అంటే యూత్ మేము వెళ్తాం. ఫ్యామిలీ అంతా కలిపి డివోషనల్ ట్రిప్ కి అయితే మీ ఫ్యామిలీ అంతా వెళ్తారు. ఏమన్నా వేరే స్టేట్స్ కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కనుక మీ అబ్బాయిని మీ కోళ్ళు మొన్న వాళ్ళు పాండిచ్చేరి వెళ్ళొచ్చారు. మీరు వంటలు బాగా చేస్తారా, మీ కోళ్ళు బాగా చేస్తారా వంటలు? మామూలు నార్మల్ అంటే మా వంటలో మేము చేసేస్తాం. కొత్త ఐటమ్ అయితే నాకేమి రాదు, మా కోడలు చేస్తుంది. కొత్త అయితే అంటే రెగ్యులర్ గా తినే వంటలు మీరు బాగా చేస్తారు. ఏమన్నా కొత్తగా చేయాలి అనుకుంటే కనుక మీ కోళ్ళు బాగా చేస్తారు. సో ఈరోజు మీరు చేయబోయే వంటల్లోని ఈరోజు మీరు స్పెషల్గా మాకు ఏం చేసి పెడుతున్నారు? చికెన్ పికిల్. ఓకే, సో మనం చికెన్ పికిల్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్. చికెన్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పౌడర్, మెంతి పౌడర్, ఆవపిండి, ధనియాల పౌడర్, చిటికెడు పసుపు, పచ్చికారం, సాల్ట్, 5 నిమ్మకాయలు, వేరుశనగ ఆయిల్. చికెన్ పికిల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ పాన్ పెట్టుకొని చికెన్, పసుపు, ఉప్పు అన్ని వేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు ముందుగానే. ఓకే, ఎంతసేపు మ్యారినేట్ చేశారండి? ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారు. ఓకే, ఇది ఇందులో వేసేస్తున్నాను. ఆయిల్ లేకుండా ముందుగానే వేసేసి ఎగురు పెట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ వచ్చే వరకు ఎగురు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే దానిలో ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఎగురుపోవాలంటారా? ఓకే, హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఓకే, హై ఫ్లేమ్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వాటర్ పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఓకే అండి, అది కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 5 నిమిషాలు. ఒక 5 minutesలో అయితే అయిపోతుంది. మరి యూజువల్గా మీరు ఇంట్లోని ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు?
అన్నీ చేస్తానమ్మా. అన్ని రకాల అంటే నాన్ వెజ్ ఎక్కువ, వెజ్ అన్ని. రెగ్యులర్గా మీ ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువ తింటారా లేకపోతే వారాలు అవి చేస్తూ ఉంటారా? వెజ్ ఎక్కువ ఉంటుంది. వెజ్ ఎక్కువ అంటే మీరు పూజలు బాగా చేస్తారా? మనకి హాఫ్ అంతా కుక్ అయినట్టు ఉంది కదండి, మీకు ఇంకా కొంచెం కుక్ అయితే సరిపోతుంది. సో ఇలా వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే డైరెక్ట్ గా ఆయిల్ లో వేస్తే తొందరగా అవ్వదు, వాటర్ ఉంటుంది కదా దీంట్లో. ఓకే, ముందు ఫస్ట్ దాన్ని కుక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, ఇంకా కుక్ అవ్వాలా? ఓకే అండి, ఆఫ్ చేసి. ఓకే అండి, చికెన్ అయితే బాయిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటండి? కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటాం. ఏమి? వేరుశనగ నూనె. అంటే వేరుశనగ వేసుకోవచ్చు. ఓకే, నేను వేరుశనగ వేస్తున్నాను. ఓకే, పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి రెండు లేకపోతే ఇంకేమైనా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఎంత ఆయిల్ పడుతుందండి? నేను తీసుకున్నది 1/2 kg చికెన్. హాఫ్ కేజీ చికెన్కి ఒక బౌల్. ఓకే, సో మనం చికెన్ క్వాంటిటీని బట్టి ఎంత పికిల్ పెట్టుకుంటామో దాన్ని బట్టి ఆయిల్. నిలువ పచ్చడే కదండి? ఉంటుందండి. ఓకే, 3 months వరకు ఉంటుంది. 3 months వరకు నిలువ పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. మనకి మధ్య మధ్యలో కావాలనుకుంటే ఆయిల్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అంటే. ఓకే అండి, మనం ముందే చేసుకుంటాం కాబట్టి అవసరం లేదు. అక్కర్లేదు. ఓకే, అంటే జనరల్గా వేరే పికిల్స్ పెట్టినప్పుడు పాడవకుండా ఉండాలని చెప్పి. ఓకే, నాన్ వెజ్ పికిల్స్ అక్కర్లేదండి, ఫస్ట్ కలిపేసుకుంటాం కదా, ఫస్టే వేసేసుకొని. అయినా నాన్ వెజ్ పికిల్స్ అంతకాలం ఎక్కడ ఉంచుతారు చెప్పండి, ఒక వారం రోజుల్లో అయిపోతుంది. సో ఆయిల్ కొంచెం ఇంకా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ కాగిపోయినట్టుంది కదా. ఇప్పుడు ఇందులో మరి బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకుందామా? ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కదండి, ఇది బాగా గోల్డెన్ క్రిస్పీగా అవ్వాలా? బాగా సరిపోతుంది. అంటే కొంతమంది చికెన్ పికిల్ గట్టిగా, అంటే చాలా చోట్ల చికెన్ పికిల్ గట్టిగా చేస్తారు కదా, ముక్క గట్టిగా ఉండడం కోసం ఎక్కువసేపు డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు సాఫ్ట్గా చేస్తున్నారు, అంటే చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుంటుంది కాబట్టి. మీరు పచ్చళ్ళు ఎంతకాలం నుంచి పెడుతున్నారు? 2 years నుంచి అలవాటైంది. ఎక్కడ చూసి నేర్చుకున్నారు? మామూలుగానే మీకు పెట్టాలనిపించి పెట్టారు, ట్రై చేశారు. ఓకే, అలా సక్సెస్ అయిపోయింది. సో మనకి చికెన్ ఫ్రై అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈలోపు మన గోదావరి రుచిలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ట్రెండీ స్టైల్ లుక్ లో లగ్జరీ ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఆరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు, 50% ఆఫ్ 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్
1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మిత్రా మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్రా మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459935999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి రుచులు. సో మనకి చికెన్ బాగా ఫ్రై అయిపోయినట్టుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. బ్రౌన్ కలర్ తీసేసి ఇంకా ఇది తీసేసి పక్కన ఒక బౌల్ లోకి వేసుకోవాలా, లేకపోతే ఇందులోనే లేదు లేదు వేరే దాంట్లో వేరే. ఓకే, సో ఒక మిక్స్ చేసుకోవడానికి వీలుగా కొంచెం పెద్ద సైజ్ బౌల్ లో తీసుకోవాలి. ఓకే, ఇది స్టవ్ ఆన్ లో పెట్టేసి తీసేస్తారా లేకపోతే కట్? అంటే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఓకే, నెక్స్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ కోసం ఇది ఆన్ లోనే పెట్టుకొని కొంచెం సిమ్ లో పెట్టుకొని చికెన్ సెపరేట్ చేసుకోవాలి. ఓకే, మీరు ఇప్పుడు యూజ్ చేసిన చికెన్ ఏంటండి? మామూలు బాయిలర్ కూడా లేకపోతే నాటు కూడా? బాయిలర్ చికెన్. బాయిలర్ చికెన్ అంటే మన పికిల్స్ ఏ చికెన్ తో పెట్టుకుంటే బాగుంటుంది అంటారు? చికెనే బాగుంటుంది. ఈ చికెనే బాగుంటుంది అంటే నాటు కూడా కొంచెం. నేను మామూలుగా చికెన్ చేస్తాను, బోన్లెస్ చికెన్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే కొంతమంది బోన్స్ తో తినడానికి ఇష్టపడతారు, బోన్ పట్టుకొని తినడానికి. సో నాటుకోడితో కూడా చాలా మంది చేస్తారు అనుకుంటా కదండి పికిల్? చేస్తారు. అదొక టేస్ట్, ఇది ఒక టేస్ట్ ఉంటుంది. మీరైతే ఇది ప్రిఫర్ చేస్తారు? ఓకే, సో ఎంత చికెన్ తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనిలోనే నెక్స్ట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారండి? చికెన్ ఫ్రై అయిన ఆయిల్లోనే. అవును. ఓకే, ఇది తీసుకున్నాం కదా, ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేశారండి? ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 kg చికెన్ కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. ఓకే, మీరు జనరల్గా కర్రీస్లోని వాటిలో యూజ్ చేసే మసాలాస్ అన్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారా లేకపోతే ఆల్రెడీ రెడీమేడ్ తీసుకుంటారా? ఇంట్లోనే చేసుకుంటాను. ఇంట్లోనే అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు. వాటి వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బాగా ఇది కుక్ అయితే మంచి స్మెల్ వస్తుంది. బాగా మంచి స్మెల్ వచ్చే వరకు, అది పచ్చివాసన పోయే వరకు దాన్ని కుక్ చేసుకోవాలి ఆయిల్లోని. మీరు ఇందులోని వేరుశనగ నూనె యూజ్ చేస్తారు కదా, ఆ స్మెల్ బాగా మంచి అరోమా వస్తుందండి, చాలా బాగుంది. సో ఇంకా దీని బదులు గానుగ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు, పప్పు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నారు. సో అదైతే ఎక్కువ టేస్ట్ బాగుంటుందా, లేకపోతే వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుందా? దేని టేస్ట్ అదేనండి. మీరైతే కొంతమంది గానుగ పడతారు, దాంతో ఎప్పుడైనా ఆ నూనెతో ఎప్పుడైనా దాంతో అసలు చేయరా, ఎప్పుడూ చేయలేదు. ఆవకాయ పట్టాను దాంతో ఒకసారి, ఈ పికిల్స్ లో అయితే చేయలేం. ఓకే. పచ్చళ్ళు మామూలుగా మీ ఫ్యామిలీ వాళ్ళు మీరే తింటారా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా పంచి పెడుతూ ఉంటారా? ఇస్తానండి. నైబర్స్ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారా? వాళ్ళు ఏమంటారు మరి మీ వంటలు? ఒకసారి చేసి ఎక్కువగా చేసి ఇవ్వాలనుకుంటున్నాం. మాకు కూడా 2 బాటిల్స్ పంపించండి. ఒక 5 కేజీలు చికెన్ పట్టేసి పంచాలనుకుంటున్నాం అందరికి. అప్పుడు నాకు బాటిల్ పంపిస్తాను, అందరికి వస్తుంది. మా వ్యూయర్స్ కూడా మీ ఎవరికైనా కావాలంటే కనుక కాంటాక్ట్ అవ్వండి, మీకు కూడా పికిల్ బాక్స్ పంపిస్తారు. అయిపోయింది, పేస్ట్ కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏమి? నెక్స్ట్ అంటే ఇది చల్లారాలి. ఇది చల్లారిన తర్వాత ఈ ఐటమ్స్ అన్ని కలుపుకోవాలి. ఉన్న మసాలాస్ అన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే ఇది యాడ్ చేసుకుని చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ రసం వేసుకొని కలిపేసుకుంటే అయిపోయినట్టే. ఓకే. అంటే ఇంకా ఇది ఇంకా ఫ్రై అవ్వాలంటే అల్లం వెల్లుల్లి అయిపోయింది, ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని అది చల్లడానికి కొంచెం చల్లారిన తర్వాత ఇందులో ఐటమ్ అన్ని వేసి కలిపేసుకోవడమే. ఓకే. చాలా అంటే పచ్చళ్ళు పెట్టడం అంటే చాలా డిఫికల్ట్ అమ్మో. అన్ని రెడీగా ఉంటే చక్కగా తొందరగా అయిపోద్ది. ఓకే. సో ఇది చూసిన తర్వాత నాకు కూడా ధైర్యం వచ్చింది, నేను కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాను పికిల్ అంటే. చేయండి బాగుంటుంది. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత నేను మళ్ళీ పెట్టుకొని చూసి అప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఓకే అండి, కూల్ అయిపోయిందా ఆయిల్? ఇప్పుడు కూల్ అయింది. ఓకే అండి. నెక్స్ట్ ఐటమ్స్ ఇందులో కలుపుతాను. ఓకే. ఏమేమి యాడ్ చేస్తున్నారండి ఇందులోకి? కారం, ఫస్ట్గా కారం. ఓకే, యాడ్ చేసాను. ఎంత కారం తీసుకున్నారండి? 100 గ్రాములు ఉంది. 100 గ్రామ్స్. హాఫ్ కేజీ చికెన్కి 100 గ్రామ్స్ కారం. కారం మంచి కలర్ ఉంది. ఎక్కడి నుంచి తెప్పించారు కారం? మిరపకాయలు ఆడించారు ఇంట్లోని. ఎండుమిరపకాయలు ఆడించారు. అంటే యూజువల్గా ఇంట్లో కూడా మీరు ఆడించిన కారమే యూజ్ చేస్తూ ఉంటారా? మిక్సీ పట్టుకుంటాను కావాలంటే. నేను ఇంట్లో కారం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇది మిక్సీ పట్టిన కారం. ఇది మిక్సీ పట్టారు మీరు ఇంట్లో, అందుకే మంచి రెడ్ కలర్ కనిపిస్తుంది. కారం వేసాను కదా. ధనియాల పౌడర్ 2 స్పూన్లు. 2 స్పూన్లు ధనియాల పౌడర్. ఓకే అండి. నెక్స్ట్ జీలకర్ర పౌడర్. ఒక స్పూన్. ఓకే. నెక్స్ట్ మెంతి పౌడర్. చాలా మంది వేసుకుంటారో లేదో నాకు తెలియదు, నేను కలుపుతాను. మీరు వేస్తారు, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే అండి. నేను 1 స్పూన్ మెంతి పౌడర్. 1 స్పూన్ మెంతుల పౌడర్. ఓకే అండి. ఇప్పుడు యాడ్ చేసింది మెంతుల పౌడర్. ఇందాక ఆవపిండి. మెంతుల పౌడర్ 1 స్పూన్. అంటే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా హాఫ్ కేజీ చికెన్ కి మాత్రమే. మీరు దీనికన్నా డబుల్ చేసుకుంటే కనుక ఇవన్నీ కూడా డబుల్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ స్పూన్ పసుపు. ఓకే. 1 స్పూన్ పసుపు కూడా. ఓకే, కలర్ కోసం. నెక్స్ట్ అండి, ఇందాక ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క అన్ని కలిపి పౌడర్ చేసింది. హోల్ గరం మసాలా. ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు? ఇంట్లోనే చేస్తాను. ఓకే. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ పట్టాలి. ఓకే. అంటే అంత తక్కువ క్వాంటిటీలో చేసుకుంటారా, లేకపోతే ముందే చేసి పెట్టుకుంటారా ఇంట్లోనే? పెట్టుకుంటారు. అంటే నెలకు సరిపడా చేసి పెట్టుకుంటారు. ఓకే. అంటే ఎప్పటికప్పుడు కాకుండా నెలకు సరిపడా చేసి పెట్టుకుంటారు. నెక్స్ట్ సాల్ట్ ఎంత యాడ్ చేస్తున్నారు? 2 స్పూన్లు వేస్తున్నాను. మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అంటే ముందుగానే ఎక్కువ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఓకే. సో స్పైసెస్ అన్నిటిని చల్లారిన ఆయిల్లోని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదా, ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసిన ఆయిల్లోని అన్ని స్పైసెస్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి.
ట్రెండీ స్టైల్, లుక్ లో లగ్జరీ, ధరలు మాత్రం చౌక చౌక. కేకే స్టోర్స్ మన భీమవరంలో 3 కాండీ సిల్క్ సారీస్ 1000 రూపాయలు, 5 సమ్మర్ కాటన్ సారీస్ 1000 రూపాయలు, 5 ఔరా సిల్క్ సారీస్ 1000 రూపాయలు, మైసూర్ డోలా ప్రింట్ సారీస్ 900 రూపాయలు 50% ఆఫ్, 3 కంచి పట్టు సారీస్ 5000 రూపాయలు, 3 కుర్తీస్ 500 రూపాయలు, 600 రూపాయలు, 900 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 లెహంగాస్ 1500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో రండి సందడి చేద్దాం. కేకే స్టోర్స్ అంటేనే చౌక చౌక. కేకే స్టోర్స్, పిపి రోడ్, భీమవరం. మిత్ర మెడికేర్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి, 40 ఏళ్ల అనుభవం మరియు ఆధునిక వైద్యం కలిసే చోటు. చుండూరి సాయిబాబు, మల్లేశ్వరి, విక్రాంత్, ప్రియాంక మరియు ఇతర నిపుణులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో అత్యాధునికమైన వైద్య సేవలు. జనరల్ మరియు లాప్రోస్కోపిక్, గైనకాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కాస్మెటిక్, డర్మటాలజిస్ట్, పీడియాట్రిషియన్ అండ్ క్రిటికల్ కేర్, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సర్జన్, రేడియాలజిస్ట్, స్కాన్, ఎక్స్రే మొదలగు విభాగాలలో ప్రపంచ స్థాయి వైద్యులచే వైద్య సేవలు. 24/7 ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు. మిత్ర మెడికేర్ హాస్పిటల్, నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ ఎదురుగా, పెద అమిరం, భీమవరం. ఫోన్ నంబర్ 9459359999. అతిపెద్ద లాజిస్టిక్స్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఒకటైన డిటిడిసి గత 35 సంవత్సరాలుగా భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 216 దేశాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. అంతర్జాతీయంగా యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి ప్రధాన దేశాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థ డిటిడిసి. అతి తక్కువ ఖర్చుతో మీ పార్సిల్, స్వీట్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, బట్టలు, పిండి వంటలతో పాటు ఏదైనా ఇతర వస్తువులైనా మీ ప్రియమైన వారికి సురక్షితంగా పంపించడానికి చక్కని మార్గం డిటిడిసి. మరిన్ని వివరాలకు మీ సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించండి. మీ ఇంటి వద్దకే వచ్చి సరుకును తీసుకుని సురక్షితంగా పంపించబడును. ప్రియాంక స్కిన్ క్లినిక్ భీమవరంలో నూతనంగా ప్రారంభించబడింది. డాక్టర్ ప్రియాంక వర్మ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్, ఫెలోషిప్ ఇన్ లేజర్ గారిచే సోరియాసిస్, బొల్లి, తామర, అన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్, మొటిమల మచ్చల నివారణ, పిగ్మెంటేషన్ మరియు యాంటీ ఏజింగ్ చికిత్సలు, అవాంఛిత రోమాల తొలగింపు, హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ డెర్మటో సర్జరీస్ వంటి అన్ని రకాల అత్యాధునిక సేవలు లభించును. ప్రియాంక చర్మ వ్యాధుల హాస్పిటల్, 32 డెంటల్ కేర్ ఎదురుగా, డిఎన్ఆర్ కాలేజ్, ఫస్ట్ క్రాస్ రోడ్, భీమవరం 2. సెల్ నంబర్స్ 9490433355 and 9553297888. సేమ్ నెక్స్ట్ చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసేయడమే. దీని తర్వాత మళ్ళీ దీన్ని ఏమైనా ఉడికించారా లేకపోతే ఏం లేదు? అంటే ఇప్పుడు యూజువల్గా నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇంకా ఫిష్, ప్రాన్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా, వాటికి కూడా సేమ్ ప్రాసెస్ అండి? అంటే వాటిని ఫస్ట్ ఫ్రై చేసి ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకొని చికెన్ చేప అయితే ఉడకబెట్టకూడదు, డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవడమే. ఓకే, ఎందుకంటే ఫిష్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలా మటన్ అయినా చికెన్ అయినా అలా ఉడకబెట్టుకొని, ప్రాన్ కూడా సేమ్ ప్రాసెస్ లోనే. ఇంకా ఇవన్నీ కూడా ఒకటే ప్రాసెస్. చాలా సింపుల్ గా ఉందండి. మీరు చేసేస్తే మాత్రం, అంటే మేము చెయ్యాలంటే కష్టం కానీ మీరు చేస్తుంటే సింపుల్ గా ఉంది. అయిపోయిన తర్వాత ఇది అయిపోయింది. 4 నిమ్మకాయలు రసం. ఓకే, 4 లెమన్స్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నారు జ్యూస్. ఇది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తారు. అంటే నిమ్మరసం దేనికోసం యాడ్ చేస్తారండి? బాగా పులుపు అవ్వకుండా ఉంటుందా? అంటే బాగా పులుపు ఎక్కువైపోతుందేమో. పులుపు కాదండి, దీనికి అది ఉంటేనే రుచి అండి పచ్చడి. ఓకే, అంటే యూజువల్గా అంత పులుపు ఉన్నట్టు తెలియదు కదా, సో అది ఎందుకు యాడ్ చేస్తారు యాక్చువల్ లెమన్ జ్యూస్ అనేది? ఇది కారం, మసాలా అంతా ఘాటు ఉంటుంది కదా, వాటిని బ్యాలెన్స్ చేయడానికి నిమ్మకాయ రసం యాడ్ చేస్తాం. ఓకే, అది నిమ్మకాయ రసం ఉంటేనే పచ్చడి కూడా చాలా బాగుంటుంది, టేస్ట్. అంటే అందరూ యాడ్ చేస్తారు. కొంతమంది నిమ్మకాయలు లేకపోతే నిమ్మప్పు కూడా కలుపుకుంటారు. నిమ్మప్పు అంటే కంపల్సరీ పికిల్స్ లో నిమ్మరసం అయితే వేస్తారు. ఓకే అండి. నిమ్మకాయలు దొరకని రోజు నిమ్మప్పు అది కలుపుకుంటారు. మనకి నిమ్మప్పు అనేది బయట అవైలబుల్ గా ఉంటుందండి, షాపులో దొరుకుతుంది, ప్రతి షాప్ లో దొరుకుతుంది. ప్రతి షాప్ లో దొరుకుతుంది. ఒకవేళ అంటే నిమ్మకాయలు లేనప్పుడు నిమ్మప్పు తెచ్చి యాడ్ చేసుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయిందా మనకి చికెన్ పికిల్ అండి? రెడీ అయిపోయిందండి. రెడీ. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడం అంతేనా? ఓకే అండి.
ఓకే అండి, చికెన్ పికిల్ రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దామా? చేయండి. సో చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే కన్నా ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అందులో అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని యాడ్ చేసి ఆయిల్ లేకుండా ఎగరబెట్టుకోవాలి. ఆ చికెన్ ని పక్కన పెట్టుకొని ఇంకొక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది మరిగాక పక్కన పెట్టుకున్న చికెన్ ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ చికెన్ ని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లోని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో 1/2 కేజీ చికెన్ కి సరిపడే కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీరా పొడి, 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతుల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులో డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చివరిగా నిమ్మరసం పిండుకుంటే ఎంతో టేస్టీ చికెన్ పికిల్ రెడీ. చికెన్ పికిల్ తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. పీసెస్ బాగా ఫ్రై అయ్యి దీనికి ఇంకా మ్యారినేట్ అవ్వాలండి. ఇంకా కొన్ని రోజులు ఏమైనా మ్యారినేట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే చేసిన వెంటనే తినొచ్చు. కొంచెం అంటే ముక్కకి అవన్నీ పట్టాలి కదా, మసాలా అంతా పడుతుంటే ఇంకా బాగుంటుంది. మసాలా అది పట్టదు, ఇప్పుడే చేసాం కదా. రేపు తింటే చాలా బాగుంటది. ఇంకా నిల్వ ఉన్న కొద్దీ ఇంకా బాగుంటది. నిల్వ పెట్టే కొద్దీ ఇంకా బాగుంటుంది. ఓకే, అంటే జనరల్ గా మామూలు పికిల్స్ చేసినప్పుడు ఫ్రెష్ గా చేసింది అదొక టేస్ట్ ఉంటుంది, కూరతో ఒక టేస్ట్ ఉంటుంది కదా. చాలా బాగుందండి పికిల్, చాలా బాగా కుదిరింది. ఇది ఊరితే ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పారు. ఇంకా ఊరితే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది. అది బాగా మ్యారినేట్ అయిన తర్వాత నాకు మళ్ళీ పంపించండి. చాలా బాగుంది. పీస్ కూడా బాగా ఫ్రై అయిందండి. అన్ని కూడా దీనికి బాగా పట్టాయి. తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది. అన్ని సరిపోయిన టేస్ట్, అన్ని పర్ఫెక్ట్ గా రాశారు. ఇది రైస్లోనే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ రైస్ లోకే కాకుండా చపాతీ, అట్లు, దోశ ఇందులోనే తినొచ్చు. సో చికెన్ పికిల్ మీరు కూడా తయారు చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని తినండి. చాలా బాగుంది. ఇది ఓన్లీ రైస్ లోకే కాకుండా చపాతీ, దోశ ఇంకా వేటిలో కన్నా తినొచ్చు. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి కనకదుర్గ గారు. ఇంత మంచి చికెన్ పికిల్ని మాకు తయారు చేసి పెట్టినందుకు నిజంగా చాలా టేస్టీగా ఉంది. మా కోసం ఇంత మంచి రెసిపీని చేసి పెట్టినందుకు మా బీసీఎన్ తరఫు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అండి. బీసీఎన్ ఛానల్ చూస్తూ ఉంటారా ఎక్కువ? మా బీసీఎన్ ఛానల్ ఏం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు? అన్ని న్యూస్ కానించి మొత్తం అన్ని చూస్తాను నేను. అన్ని చూస్తే బాగా ఫాలో అవుతారా? న్యూస్ ఎక్కువ చూస్తాను. మీ ఫేవరెట్ షో ఏంటి? నా ఫేవరెట్ న్యూస్ ఎక్కువ చూస్తాను. న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటారు, బాగా ఫాలో అవుతుంటారా? న్యూస్ పేపర్ అన్ని తెలుస్తాయి కదా మనకి, కరెంట్ అఫైర్స్ అన్ని తెలుసుకుంటూ ఉంటారు. అయితే మీకు నాలెడ్జ్ చాలా ఎక్కువ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. చూసారు కదా వ్యూయర్స్, మీరు కూడా గోదావరి రుచులు ప్రోగ్రాంలో పాల్గొనాలనుకుంటే 9121510777 నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్లీజ్ ఫేక్ కాల్స్ మాత్రం చేయకండి. మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సంప్రదించండి. ఈ షోని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కేకే స్టోర్స్, కో స్పాన్సర్స్ మిత్రా మెడికేర్ హాస్పిటల్స్, డిటిడిసి అండ్ ప్రియాంక స్కిన్ క్లినిక్. ఇదండి ఇవాల్టి గోదావరి రుచులు కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో సరికొత్త వంటతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, బాయ్.